శివుడు మొదటిసారిగా మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల నుండి శివుడు కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవతలను సైతం వణికించే ఒక రాక్షసుడు జన్మిస్తాడు. అతడే బాణాసురుడు. ఈ అసురుడిని ఎదిరించలేక దేవతలందరూ పారిపోతూ ఉంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బాణాసురుడి దగ్గరకు వెళ్లి, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ నువ్వంటే భయం ఉండవచ్చు, కానీ ఒక్క శివుడికి తప్ప. నీకు ధైర్యం ఉంటే అతని కళ్ళల్లోకి నేరుగా చూడు అని రెచ్చగొడతాడు. ఇదంతా విన్న బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చెయ్యగలడు అని చెప్పి కైలాసానికి వెళ్తాడు. కానీ బాణాసురుడు ఎంత అరిచినా శివుడు మాత్రం ధ్యానం నుంచి బయటకి రాడు. దాంతో బాణాసురుడికి చాలా కోపం వచ్చి ఆవేశంతో తన కాళ్లతో శివుడి ముఖం మీద తన్ని గట్టిగా నవ్వుతూ కళ్ళు తెరు అని అంటాడు. ఒక్కసారిగా ఆకాశం భయంకరంగా మారిపోతుంది. శివుడు ప్రళయకాల రుద్రుడిలా తన మూడో కన్ను తెరుస్తాడు. ఆ మూడవ కన్ను నుండి వచ్చిన శక్తివంతమైన అగ్నిజ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడి మంటల్లో బూడిద అయిపోతాడు. దేవతలంతా ఆ దృశ్యాన్ని చూసి గజగజ ఉనికిపోతారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.